ఈ క్వశ్చన్ రే ఆప్టిక్స్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక స్పెరికల్ మిర్రర్ ఉంది, దాని ముందర ఒక ఆబ్జెక్ట్ 40 సెంటీమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అయితే ఏమి మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ది 1/2 అని ఇచ్చాడు. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ 1/3 అవ్వాలని అంటే ఈ ఆబ్జెక్ట్ ని మనము ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి, ఎటువైపు మూవ్ చేయాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. మిర్రర్ ఫార్ములా ప్రకారము మనకి ఏమి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. దీని నుండి 1/v ఏమవుతుందంటే 1/f మైనస్ 1/u. ఎల్సిఎం యూఎఫ్ అయితే u మైనస్ ఎఫ్. ఓకే, ఇది u/v ఏమవుతుందంటే u మైనస్ f/f అవుతుంది. సిమిలర్లీ v/u ఏమవుతుందంటే f/u మైనస్ ఎఫ్. కానీ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ ప్రకారము m ఈజ్ ఈక్వల్ టు మైనస్ v/u. దీన్ని మైనస్ m ఈజ్ ఈక్వల్ టు v/u అని రాయొచ్చు, రైట్? సో v/u ప్లేస్ లో మైనస్ m విచ్ ఈజ్ ఈక్వల్ టు f/u మైనస్ ఎఫ్, లేదా m ఈజ్ ఈక్వల్ టు f/f మైనస్ u అని కూడా రాయొచ్చు. మైనస్ తో నేను రెండు పక్కల మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఈక్వేషన్ వస్తుంది. దెన్ మ్యాగ్నిఫికేషన్ ఇనిషియల్ గా హాఫ్ f/f మైనస్ ఇనిషియల్ గా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 40 సెంటీమీటర్. కర్వ్డ్ మిర్రర్ ఏదైనా సరే సైన్ కన్వెన్షన్ ప్రకారము ఏమి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ గా ఉంటుంది. సో u ప్లేస్ లో నేను -40 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ -40 ఇంప్లైస్ 2f ఈజ్ ఈక్వల్ టు f ప్లస్ 40 అవుతుంది. ఈ f ఇదికి వస్తే మైనస్ f అవుతుంది. దెన్ 2f మైనస్ f ఈజ్ ఈక్వల్ టు 40. 2f లేకపోతే f. సో 40 సెంటీమీటర్స్ ఇస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కర్వ్డ్ మిర్రర్. సెకండ్ కేసులో ఏమన్నాడంటే మ్యాగ్నిఫికేషన్ 1/3 అవ్వాలని అంటే మనం ఆబ్జెక్ట్ ని ఎటువైపు ఎంత దూరము మూవ్ చేయాలి. మ్యాగ్నిఫికేషన్ 1/3 అంటే మళ్ళీ అగైన్ అదే ఫార్ములా యూజ్ చేస్తాను. ఇదే ఫార్ములాని f/f మైనస్ u అని, ఈసారి f వాల్యూ తెలుసు 40 సెంటీమీటర్ అని సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 ఈజ్ ఈక్వల్ టు 40/40 మైనస్ u. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 120 ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ u. దెన్ u ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 120 విచ్ ఈజ్ మైనస్ 80 సెంటీమీటర్. అంటే అర్థం ఏమంటే మనము మూవ్ చేయాల్సింది ఎన్ని సెంటీమీటర్లు అంటే ఆల్రెడీ ఇది 40 సెంటీమీటర్ దూరంలో ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే 40 సెంటీమీటర్స్ ఇంకా ఎక్స్ట్రాగా మూవ్ చేయాలి. అంటే బయటికి, అది కూడా మైనస్ వచ్చింది కాబట్టి మనం ఎటువైపు మూవ్ చేయాలి, అవుట్వర్డ్స్. ఓకేనా? అంటే ఏమని రాయాలా, ఆబ్జెక్ట్ షుడ్ బి మూవ్డ్, ఆబ్జెక్ట్ షుడ్ బి మూవ్డ్ 40 సెంటీమీటర్స్. ఆల్రెడీ 40 దగ్గర ఉంది, మనం టోటల్ 80 వరకు తీసుకుంటారంటే ఇంకో 40 మనం మూవ్ చేయాలి. అది కూడా ఏ డైరెక్షన్ లో అంటే అవే దూరంగా 80 అవ్వాలంటే కన్నా ఖచ్చితంగా మనం దూరంగా జరపాల్సింది మిర్రర్కి. ఓకే, ఆల్రెడీ 40లో ఉంది, 80 రావాలంటే మనం ఇటువైపు జరపాలి. అప్పుడు నీకు 80 సెంటీమీటర్స్ వస్తుంది అన్నమాట.